జనరల్ ఎలక్షన్స్లో చిత్తుగా ఓడిపోయిన తర్వాత జగన్ రెడ్డి గారి పరిస్థితి చాలా దుర్భరంగా తయారవుతుంది. ఎలా బ్రతుకీడుస్తున్నారో ఆయనకే తెలియడం లేదు. ఇక చేయగలిగేది ఏమీ లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి పడి ఏడవడం, ఆయన సినిమాలకు పడి ఏడవడం వంటివి చేస్తున్నారన్నమాట. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ అయినప్పటి నుంచి ఆన్లైన్లో పేటీఎం కుక్కలు ఒకటే నస, ఒకటే మొరుగుడు, సినిమా ఫ్లాప్ అంటూ. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా హరిహర వీరమల్లు బ్రేక్ ఈవెన్ సాధించే దిశగా దూసుకుపోతోంది. ఈ పేటీఎం పిచ్చి కుక్కల టాక్తో సంబంధం లేకుండా విజయవాడలో సెకండ్ షో పరిస్థితి చూడండి ఎలా ఉందో. బుక్ మై షోలో బుకింగ్స్ ఓరమాస ర్యాంపేజ్లో ఉన్నాయి. సినిమా టాక్ నిజంగానే తేడా కొడితే, సినిమా నిజంగా బాగోకపోతే బుకింగ్స్ ఈ రేంజ్లో ఉండవు. గో గ్రీన్ క్యాంపెయిన్ రన్ అయ్యేది. ఇక తిరుపతి పరిస్థితి చూస్తే పేటీఎం కుక్కల పరపతి పోయింది. ఎందుకంటే తిరుపతిలో కూడా మాస్ ర్యాంపేజ్ ఎక్కడా ఆగట్లేదు. ఏ సెంటర్స్ మాత్రమే చూపిస్తారే, బి సెంటర్స్ చూపించరా అని అడుగుతున్నారా? మండపేటలో పరిస్థితి ఇది, అడ్వాన్స్ హౌస్ఫుల్స్. కాగా హరిహర వీరమల్లు వరల్డ్ వైడ్ టార్గెట్ 130 కోట్ల రూపాయలుగా సెట్ అయింది అంటున్నారు. అందులో 105 కోట్ల టార్గెట్గా తెలుగు రాష్ట్రాల నంబర్ కన్ఫర్మ్ అయింది. అందులో 50% నుండి 60% వరకు కేవలం ప్రీమియర్స్ మరియు మొదటి రోజు కలెక్షన్స్తో వచ్చేస్తున్నాయి. ఆల్ టుగెదర్ ఆదివారం నాటికి అంటే ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యే నాటికి దాదాపుగా బ్రేక్ ఈవెన్ నంబర్ చేరుకోవడమో లేదా క్రాస్ చేయడమో పక్కా అంటున్నారు ట్రేడ్ పీపుల్. ఇదంతా గమనిస్తుంటే లారీల వెనకాల యూజువల్గా రాసే ఒక స్లోగన్ గుర్తుకు వస్తోంది, మీ ఏడుపులే మాకు దీవెనలు. అదేవిధంగా పేటీఎం కుక్కల ఏడుపులే హరిహర వీరమల్లుకు దీవెనలుగా మారాయి.